ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రవీణ్ పగడాల గారి మరణం గూర్చి క్రైస్తవ లోకం శోక సముద్రంలో మునిగి ఉంది. అయితే అలాంటి జ్ఞాని విశ్వాస వీరుణ్ణి గూర్చి కొందరు మతోన్మాదులు తాగి పడిపోయాడని ఎగతాళి చేయటం, సంతోషపడటం చేస్తున్నారు. శత్రువు చనిపోయినా కొంచెమైనా బాధ ఉంటుంది కదండి. ఇలాంటి వారికి మానవత్వం లేదా? మతాలకు అతీతంగా ఎందరో బాధపడుతూ ఉంటే ఒక ఒడిలిపోయిన వంకాయ ముఖం వేసుకుని స్వట్టపోయిన సొరకాయ ముఖంతో ఉన్న ఒక శ్వేత బర్రె ఏమంటుందో చూడండి. అయితే ఈరోజు ఎవడి గురించి ఉన్నాడు కదా, పగడాలి పగడాలు పగిలిందా ముత్యాలు దోల నీరిందా. వీడికి బాగా ఎక్కువైపోయింది కదా మధ్యన. వీడికి వారోత్సవాలను పెట్టి కరుణాకర్ గారు బాగా పగల ఏట్రా అమెరికాలో ఏంటది ఆ ఊరు పేరు? అది నీ బాబుదే, మా నాన్న, మా నాయనది, మా గింగ్, మా రాజు, నా రాజు రాజు. ఈడు మోస్ట్ గొర్రె నవ్వు ఈడు. మరి ఎవరుకున్నారు? మై కింగ్. ఈడు ఎంత ఒళ్ళు పోతరం కాకపోతే సనూతన ధనం అంటావా? ముష్టి గొరగా ముష్టి మూత వేసుకొని పేర మొహం వేసుకొని నా నాయన, నా బాబు ముష్టి నవ్వేసుకొని నవ్వెందుకు రావట్లేదు పనికి మళ్ళీ నీకు స్పీచ్ ఇస్తున్నావు, నవ్వెందుకు? విన్నారు కదండి ఏమంటుందో. ఈ పిండేసిన పేస్ట్ మొఖం ఉంది, పగలు చూస్తే రాత్రి కల్లో వచ్చేట్లుంది. ప్రవీణ్ గారిని ఎలా ఎక్కిరిస్తుందో చూడండి. చూడమ్మా సుగుణము లేని సోరమ్మ, కష్టాలు ఎవరికి సొంతం కాదు. రే స్వకాలేమి రిజర్వేషన్ చేయించుకోలేదు. ఈ రోజు ఒకరికి రావచ్చు, రేపు నీకే రావచ్చు. దేవుడు అనేవాడు ఉన్నాడు, జాగ్రత్త, తాట తీస్తాడు. అయినా క్రైస్తవుడికి మరణము కీడు కాదు, మేలే. ప్రభునందు సావు మనిషి ఆత్మ దేవుని వద్దకి చేరుకునే రేవు. అంతేగాని ఇక్కడే జీవితం ఆగిపోయిందనో ముగిసిపోయిందనో లేదు. అసలైన ఆట అక్కడుంది. కళ్ళున్న కబోద్దానా, నీకు కవిత్వంతో బుద్ధి చెబుతా విను. సైలెంట్గా విను నేను చెప్పే కవిత్వం. సైలెంట్గా విను నేను చెప్పే కవిత్వం. కష్టాలు కావు ఎవరికి కడవరకు సొంతం. నేడు ఒకరికి రేపు మరొకరికి రావచ్చు అమాంతం. పగిలిందా పగడాలా అంటూ పనికిమాలిన పలుకులతో పట్టావే పంతం. చింతకాయ వంకర ముఖం దానా, సిగ్గులేదా కనీసం కొంత శాతం. భూమిలో బూడిదలో తవ్వితే వచ్చినట్లు ఉన్న భూతం. అద్దు అదుపులేని నీ మాటలకు లేదా మితం. భర్త భయం లేని బజార్లో తిరుగుతున్న భయం లేని కాంతం. ఇలాగే ఉంటుంది అనుకోకు నీ బ్రతుకు జీవితాంతం. ప్రవీణ్ గారు చనిపోయి ప్రజల హృదయాల్లో జీవిస్తున్నాడు 100%. నీవు జీవిస్తున్నావు గాని నీ బ్రతుకు మృతం. ఎదుటివారి కీడు కోరే నీకు దేవుడు ఇస్తాడు శిక్షగా జీతం. అప్పుడు కాపాడలేదు నీవు నమ్ముకున్న మతం. ఇప్పుడు పగడాల మీద పగలబడి నవ్వి పాడిన పాటే తర్వాత నీకు అవుతుంది ఏడుపు గీతం. దేవుడున్నాడు, జాగ్రత్త, ఇప్పటికైనా మార్పు చెందు సహోదరి. డిఆర్ మల్లంపల్లి.